వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయదు అని జనాలలోకి ఇంజెక్ట్ చేసి వేణుస్వామి దగ్గరికి క్లయింటేల్ పోకుండా చేయాలి అని సింపుల్ లాజిక్ ఉంది దాంట్లోనే. వేణుస్వామి జ్యోతిష్యం పని చేయదు అని నువ్వు ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నావు అంటేనే వేణుస్వామి జ్యోతిష్యం పనిచేస్తుందని అర్థం. లేకపోతే ఇప్పుడు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు, ఒక్క జ్యోతిష్కుడు కూడా ఇంత పబ్లిసిటీ వచ్చిన జ్యోతిష్కులు లేరు. ఉదాహరణ, ఈ మధ్యకాలంలో ఒక జ్యోతిష్కుడు నా మీద ఒక తమ్మునేలు పెట్టిండు, వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే. చూసింటావు నువ్వు, తమ్మునేలు పెట్టిండు ఏమని అంటే వేణుస్వామి ఎప్పుడు చచ్చిపోతాడంటే అని తమ్మునేలు. అతను పెట్టిన 200-300 వీడియోలు చూస్తే అన్ని వీడియోలు 100, 200, 60, 70 వ్యూస్. నాది ఒక్కటి మాత్రం 2,50,000 పోయింది. నా తమ్మునేలు పెట్టింది. దట్ ఈజ్ మై బ్రాండ్. వేణుస్వామి అనే బ్రాండ్ పెడితే అది. పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్ గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్ గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. నేను చూడగదా, అప్పుడు నేను రివ్యూవర్ని అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అవుతా, నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు సాలిగా ఈ మూడే, మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. ఆ మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా. నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి. మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నా, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి ఎడ్జ్ ఉంటుంది. బట్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ పార్టీలో పర్సన్స్ గెలుస్తారని కూడా కొంత చెప్తే వాళ్ళు సంతోషపడతారేమో. అలాంటి ప్రయత్నం ఏమైనా వాళ్ళ కోసం చేయాలేమో. అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఈ సందర్భం అసలు ఇది మనం జనరల్ ప్రిడిక్షన్ కదా, మనం ఎలక్షన్ అయినాక తీసుకుందాం. ఖచ్చితంగా సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తాను నీకు. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. అంటే మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేను రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నా. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. చాలా మంది గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు నేను ఇచ్చే కొద్దిగా సంచలనాత్మకమైన. సరే కానీ జగన్ గారు గెలుస్తారా, ఓకే, చంద్రబాబు గారు గెలుస్తారా? అందరికి మరొకసారి అది కాదు, వేణుస్వామి గారు క్యూబ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.
జగన్ గారు గెలుస్తానన్నారు, ఎన్ని సీట్లు వస్తాయి? ఈ ఉగాది నాడు కూడా మళ్ళీ పండుగ నాడు పాత ఫైనల్ గా ఉగాది కాదు, ఉగాది పంచాంగం వింటారు, పంచాంగంలో ప్రకృతి వైపరీత్యాలు వింటారు, సినిమాలు వింటారు, రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. ఈ మధ్య కాలంలో ప్రతి 10 జంటల్లో వింటున్న 5 నుంచైనా కామన్గా వినేది సంతానలేమి సమస్యలు అనేవి. మీరు అన్నారు హాస్పిటాలిటీ అని, మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఈజ్ ఐయుఎఫ్ సెంటర్స్, సంతానలేమి సాఫల్య కేంద్రాలు అని చెప్పి గల్లీకి ఒక 2-3 మనకి ఇప్పుడు కనిపించేస్తున్నాయి. నిజంగానే జాతకాల ప్రభావం అంటారా, హ్యాబిచువల్ ఇష్యూస్ అంటారా, సంతానం ఎందుకు కావట్లేదు అనే దానికి ముఖ్యమైన సమస్య జాతకాలు. నేను మీకు ఒక విషయం చెప్పిన, కలియుగం అంతే. కలియుగంలో ఎప్పుడైతే డబ్బు పెరిగిందో, అందం పెరిగిందో, అందం మీద కాన్షియస్ పెరిగిందో, సంతానం అనేటువంటి తగ్గింది. రెండోది, పుట్టిన సంతానానికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ పుడుతున్నారు. ఆటిజం అందం మీద కాన్షియస్ పెరిగితే ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత కనాలు అనుకుంటారు, బట్ అది ఇద్దరి దగ్గర ఒకరిని అందం కాదు నేను మాట్లాడేది. నేను అనేది అందం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నయనతార ఉంది, నయనతార బికాజ్ ఆఫ్ అందము అంటే ఆమె ఏంది అంటే ఆమె శరీర సౌష్టంలో ప్రాబ్లం వస్తుంది, తను సినిమాలు చేయాలి ప్రాబ్లం వస్తుంది కాబట్టి తను సరోగసికి పోయింది. నేను అట్లా మాట్లాడతలేను. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆమె ఉంది, ఆమెకు సంతాన యోగం లేదు. వాస్తవంగా మనకు తెలిసినంత వరకు సమాజం ఏమనుకుంటుంది అంటే నయనతారను చూసి నయనతార తను సినిమా తన ఫిజిక్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతోని మాత్రమే పెళ్ళి ఆమె సంతానానికి పోలేదు అని సమాజం అనుకుంటుంది. కానీ వేణుస్వామికి ఏం తెలుసు అంటే ఆమె జాతకములో సంతానం అయ్యే యోగమే లేదు కాబట్టి ఈమె సంతానానికి పోయింది సరోగసికి అనేది వేణుస్వామికి తెలుసు. లాజిక్ అర్థమైందా? సో ఇక్కడ సరోగసికి ఎందుకు పోయింది అంటే ఆమెకు పుట్టుకనే. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఉంది, కొడుకుని కన్నది, మళ్ళీ వచ్చి సినిమా చేసింది. మొన్న చేసిన బాలయ్య బాబుతో సినిమా చేస్తే 2.5 కోట్లు రెమ్యునేషన్ ఆమెకు హీరోయిన్గా. ఆమె వచ్చి చేస్తలేదా? రెండోది, ఇప్పుడు ఎంతమంది హీరోయిన్లు మన సర్జరీ కాగానే పిల్లల్ని కనంగానే ఇమీడియట్గా వచ్చి టమాటాకి చేయించుకుంటారు, వచ్చి సినిమాలు చేస్తున్నారు. ఎంతమంది చేస్తలేరు? సో ఇక్కడ ఆమె సినిమా ఇండస్ట్రీ కోసం, స్ట్రక్చర్ కోసం అని చెప్పేసి, ఫిజిక్ కోసం అని చెప్పేసి తల్లి కాలేదు కాదు, తప్పది. ఆమె జాతకంలో యోగం లేదు, తనకు యూట్రస్ ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే మన హైదరాబాదు కేంద్రంగా ఉన్నటువంటి 2 సెలబ్రిటీలు లాస్ట్ 1-2 ఇయర్స్లో పిల్లల్ని కన్నటువంటి 2 కూడా సరోగసిగానే కన్నారు పిల్లల్ని. కానీ నేను ఒక విషయం చెప్తా. ఇది ఒక 2 సంవత్సరాల కింద జరిగింది. మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, జాతకం చూసి అమ్మ నీ జాతకంలో సంతాన యోగం లేదని చెప్పిన. సంతాన యోగం లేదు అంటే ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, సంతాన యోగం లేదు గురువు గారు, కానీ మా ఆయన 2వ పెళ్లి చేసుకుంటా అంటుండు, నన్ను ఏం చేయమంటారు? డాక్టర్ దగ్గరికి పోయిరట. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చూసి అబ్బాయి కౌంట్ బాగానే ఉంది కానీ అమ్మాయి జాతకంలో సమస్యలు ఉన్నాయని చెప్పిండట. చెప్తే వాడేమంటాడు, అవకాశం దొరికింది వానికి, మొగడుకి, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, పిల్లలు పుడతలేరు కదా. సో ఈ సాకుకు అడ్డం చూపించి ఇంకో పెళ్లి చేసుకుందామని స్కెచ్ చేసిండు. ఈ పిల్ల ఏమంటుందంటే అమ్మాయి, గురూజీ నా మొగడు ఇట్లా ప్లాన్ చేస్తున్నాడు, సో దీనికి నేను ఒక విరుగుడు ప్లాన్ చేసిన. ఏందమ్మా? ఏం లేదు, కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా. చూడమ్మా ఇది ఎంత డ్రామాటిక్ ఉంటుందో. కడుపు వచ్చిందని మా తల్లిగారింటికి పోతా, 9 నెలలు ఆడనే ఉంటా. నేను ఆల్రెడీ వేరే దగ్గర దత్తతకు ఒక పిల్లని మాట్లాడుకున్నా, అప్పుడే పుట్టిన పిల్లగాని, ఆమె డెలివరీతో ఉంది. పిల్ల పుట్టినా పిల్లగాడు పుట్టినా డెలివరీ కాగానే పట్టుకొస్తా. పట్టుకొచ్చి నాకే పుట్టిండు అని సీన్ క్రియేట్ చేస్తా. మళ్ళీ సీన్ క్రియేట్ చేస్తా అంటే మరి ఆడబిడ్డ నేను అంతా మేనేజ్ చేసుకుంటా. నేను హాస్పిటల్ మేనేజ్ చేసుకుంటా, డాక్టర్ని మేనేజ్ చేసుకుంటా, అన్ని మేనేజ్ చేసుకుంటా. నేను నమ్మిస్తా. ఇప్పుడు నువ్వు ఈమె పుట్టిందంటావా, సరోగసి అంటావా, లేకపోతే ఐవీఎఫ్ అంటావా? ఇట్లాంటి సీక్రెట్ ఎవరి దగ్గర మాట్లాడతారు? మాదైనా మాట్లాడతారు కదా, నమ్మకం వల్ల. నేను అందుకనే పేర్లు చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ అమ్మాయి ఉదాహరణ, నేను ఆ భార్యాభర్తలు 2 నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పిల్ల బంధువులు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ అమ్మాయికి సంతాన యోగం లేదు అని చెప్పిన. చెప్తే ఆ అమ్మాయికి ఒక్కదానికి తెలుసు సంతాన యోగం లేదని. ఆ అమ్మాయికి కూడా తెలిసి ఏంటంటే ఆ అమ్మాయి తర్వాత నేను ఏదైతే చెప్పిందో అదే చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి కొడుకుని వేసుకొని తిరుగుతుంది. వానికి 1 ఇయర్. సేమ్ నేను చెప్పినట్టు లోపల బట్టలన్నీ పెట్టుకుంది, చీరలు గీరలన్నీ పెట్టి మొత్తం మీద కడుపు వచ్చినట్టు నమ్మకాన్ని క్రియేట్ చేసింది బంధువులల్లా. తల్లిగారింటికి పోయింది. బట్ ఎక్కడ ఒక చిన్న డౌట్ కూడా రాలేదు, ఎక్కడ రాలే, ఎవరికి రాలే. చాలా సినిమాటిక్ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఇట్లా కేసులు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే, నాకు తెలిసిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు బాగా ఏం చేస్తారంటే, సరోగసిని వీళ్ళకు యూట్రస్ ప్రాబ్లం వల్ల
ఓవరీస్ ప్రాబ్లం వల్ల, ఏజ్ ప్రాబ్లం వల్ల. ఎందుకంటే ఈ సెలబ్రిటీస్ చాలా వరకు 35, 36, 37 తర్వాత పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి సంతాన యోగం చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఏజ్లో. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే సరోగసికి పోతున్నారు. మొత్తం సరోగసికి పోయి అవుట్కమ్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవంగా సరోగసి అనే బిల్డప్ ఇయ్యరు. అంటే ఆ టైంకు వీళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో డెలివరీ అయినట్టు సినిమా క్రియేట్ చేసి బయటకు వస్తారు. కానీ వాస్తవంగా మొత్తం సరోగసి బ్యాక్గ్రౌండే ఉంటుంది వీళ్ళకు. అందుకని ఏమైపోయింది, ఈ మధ్యన సెలబ్రిటీస్ గురించి నేను సంతాన యోగం లేదు అని చెప్పడం ఆపేసిన. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేసి ఆ సినిమా స్టోరీ మీద మనం ఓడిపోతాం. అందుకని నేను చెప్పట్లేదు ఎక్కడ కూడా. సో చాలా వైరుధ్యాలు వచ్చినాయి. రెండోది ఏంటంటే సెలబ్రిటీస్ లో ఇది ఇలాంటి స్టోరీ ఎక్కడైనా జరిగిందా? జరుగుతూనే ఉంటాయి అమ్మా, కామన్గా ఈ మధ్య కాలంలో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు? మళ్ళీ నేను చెప్తే నువ్వు ఏదో అంటావు, పేరు చెప్తావు ఎందుకు? సో సహజంగానే జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. సో సంతానం లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నేను ఇందాక చెప్పినట్టు శుక్రుడు, గురువు, కుజుడు వీళ్ళు బాగలేకపోతే సంతాన యోగం ఉండదు. కొంతమందికి ఐవీఎఫ్కు పోయినా సంతాన యోగం ఉండదు. కొంతమందికి లాస్ట్కు సరోగసి ఆప్షన్. సో సరోగసికి పోవాలంటే చాలా బడ్జెట్ కాబట్టి చాలామంది ఐవీఎఫ్కి పోతారు. కానీ ఐవీఎఫ్కి పోయి కూడా చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్న బీద వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా 30-40 లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్లోకి పోయినటువంటి నాకు తెలుసు. సో దీనికంటే బెటరు నేను చెప్పినట్టు హ్యాపీగా కామాఖ్యకి వెళ్ళిపోవాలి. సంతానం లేకపోతే కామాఖ్యలో ఒకరోజు నిద్ర చేసుకోవాలి. హ్యాపీగా కామాఖ్యలోనే ఉండి అక్కడనే కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా డేట్లు చూసుకోండి, సర్కిల్ తెలుసు అందరికీ, కనుక్కోండి, డాక్టర్ని అడగండి, మీ సర్కిల్ ఏమొస్తుంది, మెన్సెస్ సర్కిల్ చూసుకోండి, హ్యాపీగా వెళ్ళండి, కామాఖ్యలో నిద్ర చేయండి, అక్కడే కలవండి భార్యాభర్తలు, ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. సో హ్యాపీగా సంతానాన్ని పొందండి. రైట్. అంటే ఇలాంటి సమస్యలకి కామాఖ్య అని చెప్పి, లేదు ఏదైనా విజయం సాధించాలి అనేవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కామాఖ్య అని చెప్పి, కొన్ని ఇంకా జాతక దోషాలు ఉంటే త్రయంబకేశ్వర్ అని చెప్పి, అక్కడికి వెళ్తేనే వాటి రిఫ్లెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్తేనే వాటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయా? తప్పకుండా, అంతే కదా. వాటికి వేరే ఆల్టర్నేటివ్ ఏం మెథడ్స్ లేవా? ఇప్పుడు క్యాన్సర్ రోగం ఉంది, ఖచ్చితంగా క్యాన్సర్ రోగం ఉన్నోడికి పెట్ స్కాన్ చేయాల్సిందే. మామూలు ఏం ప్రాబ్లం లేనికి అల్ట్రాసౌండ్ చేస్తారు. ఏం ప్రాబ్లం అంటే చిన్న చిన్న సమస్యలను అల్ట్రాసౌండ్ చేస్తారు. కాలు బొక్క తిరిగింది అంటే ఎక్స్రే తీస్తారు. కానీ క్యాన్సర్ స్కాన్ చేయాలంటే పెట్ స్కాన్ చేయాల్సిందే. ఓకే. సో ఖచ్చితంగా త్రయంబకేశ్వర్లో ఎందుకు పూజ చేస్తారు అంటే త్రయంబకేశ్వర్లో బ్రహ్మ క్షేత్రపాలకుడు. అంటే బ్రహ్మ క్షేత్రపాలకుడు అంటే మన తలరాత రాసేది బ్రహ్మ, మార్చేది బ్రహ్మ. అందుకని అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే తలరాత మారుతుంది. ఓకే. కామాఖ్యలో 10 పీఠాలలో ఖచ్చితంగా మనకు 10 కావాల్సిందే. దాంట్లో డబ్బు ఉంటుంది, రాజయోగం ఉంటుంది, వశీకరణం ఉంటుంది, అందం ఉంటుంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి భోగం ఉంటుంది, లాలస ఉంటుంది, సంతానం ఉంటుంది. సో ఒక అమ్మాయికి, కాకపోతే ఇక్కడ కామాఖ్యకి సంబంధించి ఏంటంటే అమ్మాయిల రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. కామాఖ్య అనేది యోని రూపంలో ఉండే దేవాలయం కాబట్టి అక్కడ పూజలు అమ్మాయిలు చేస్తే చాలా తొందరగా వాళ్ళకి ఫలిస్తాయి, అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకు ఫలిస్తాయి. సో లేడీస్ ఎంపవర్మెంట్ అనేది కామాఖ్య దేవాలయంలో జరిగేటువంటిది. ఉదాహరణ, ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఆడవాళ్ళు పొలిటికల్ ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఆడవాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ కావాలన్నా, వ్యాపారం సామ్రాజ్యం స్థాపించాలన్నా వాళ్ళందరూ కూడా కామాఖ్యకి వెళ్తే తొందరగా బయటకు వస్తారు. తొందరగా ఇమ్మీడియట్గా అది కూడా వాళ్ళ గోల్స్. మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండొద్దు, అట్లనే చిన్న చిన్న ఉద్యోగస్తులు అయి ఉండొద్దు, ఇండిపెండెంట్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్స్ అయి ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు వ్యాపారస్తులు అయి ఉండాలి, లేదా పొలిటీషియన్ అయి ఉండాలి, సినిమా ఇండస్ట్రీ మీద ఉండాలి. అట్లాంటి వాళ్ళకు కామాఖ్య బాగా సహకరిస్తుంది. అట్ ది సేమ్ టైం మగవాళ్ళైనా అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరానికి ఒక 5 కోట్లు వ్యాపారం చేస్తున్న వాడికి కామాఖ్య దేవాలయంలో పూజ చేస్తే 10 కోట్లకి ఎదుగుతాడు. అట్లనే ఆల్రెడీ హీరోయిన్గా చేస్తున్న అమ్మాయి కామాఖ్య దేవాలయంలో పూజ చేస్తే పెద్ద హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలా పెద్ద ఎత్తున నీ ప్లానింగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. నేను చిన్న ఎత్తున ప్లానింగ్ చేసి నేను టీచర్ జాబ్ చూసుకుంటా. అదేంటి, భక్తులు ఎవరైనా కానీ దేవుడు కనుగరించాలి అన్నట్టు సమస్య ఏదైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి అలాంటి పాజిటివ్ రిజల్టే ఉండాలి కదా. ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా ఎందుకు ఉంటుందంటారు? అంటే 5 ప్రశ్న భక్తులు ఎవరు వెళ్ళినా సమస్యతో దేవుడు అంటే అమ్మవారి రిజల్ట్ అనేది ఒకేలాగా ఉండాలి అంటారు. మంచి ప్రశ్న. ఉదాహరణ, సూపర్ స్టార్ ఉన్నాడు, ఒక పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో, పెద్ద సూపర్ స్టార్. ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏఐజీ హాస్పిటల్కి పోయిండు. ఏఐజీ హాస్పిటల్లో 5 స్టార్ సూట్స్ అని కొత్తగా పెట్టారు. ఒక రోజుకు 4.5 లక్షలు. వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ పోయిండు అదే రోగంతో ఏఐజీ హాస్పిటల్లో. రోజుకు 4,500,000 రూమ్, 2 సున్నాలు తీసేసారు. మరి ఒకే రోగంతో ఒక హీరో దగ్గర పనిచేసే వాచ్మెన్ పోతే ఇద్దరికి సేమ్ కావాలి కదా ట్రీట్మెంట్ ఖర్చు.
ఒక ఆయనకు రోజుకు 4.5 లక్షల రూమ్ ఎట్లయితుంది, ఒకరికి 4.5 వేల రూమ్ ఎట్లయితుంది? దాన్నే యోగం అంటారు. ఓకే. నా దగ్గరికే వచ్చిండు ఒక టీచర్, వచ్చిండు జాతకానికి, ఈ సంవత్సరం నువ్వు 50 కోట్లు సంపాదిస్తావు పో అంటే నమ్ముతాడా? నమ్మడు కదా. టీచర్కి ఏం సమస్యలు వస్తాయి? ప్రమోషన్లు కూడా ఉన్నాయి. టీచర్కి ఏం సమస్యలు వస్తాయి? టీచర్కి వచ్చే సమస్యలు ఈ నెక్స్ట్ మంత్ ఏలినాశని స్టార్ట్ అవుతుంది, డిఈఓ వస్తాడు, నువ్వు ఇంట్లో ఉంటావు, సస్పెండ్ చేస్తాడు, మేము ఇష్యూ అవుతుంది. గివే సమస్యలు టీచర్కి వచ్చేది. ఓకే. ఇంతకంటే టీచర్లకు సమస్యలే ఉండవు. టీచర్లకు ఉండే సమస్యలు ఒక డిఈఓతో తప్ప ఇబ్బందితో ఉండవు. లేదంటే ఊర్లో సర్పంచ్తో ఉంటాయి. ఉసుక్కున్న టీచర్ కనుక వేరే పార్టీ ఇవ్వడం తెలిస్తే ఆ ఊర్లో సర్పంచ్ రోజు వచ్చి టార్చర్ పెట్టిపోతాడు, టార్గెట్ చేసిపోతాడు ఈ టీచర్ని. ఇంతకు మించి ఏముంటాయి? అదే ఒక సినిమా హీరో ఉన్నాడు, ఆల్రెడీ నేను సినిమా 10 కోట్ల సినిమా చేస్తున్న పంతులు గారు, నేను 100 కోట్ల సినిమా చేయాలి, రైట్ పో కామాఖ్య పోయి చేసుకోపో. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఉదాహరణ మిర్చిల బజ్జోని కూడా నేను చెప్పగలుగుతాను. మిర్చిల బండి పంతులు నేను రోజుకు 10,000 వేస్తున్నా, నేను ఇంకా ఓకే హోటల్ పెట్టుకో, రోజుకు ₹1,00,000 సంపాదిస్తావు. నేను అనేది అది వ్యాపారానికి ఇండివిజువల్ జాబ్. నేను అదే జాబ్ ఈజ్ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తున్నా. జాబు చేయడము అనేటువంటిది ఒక పెద్ద స్కాము. చదువు ఉన్నోడు జాబ్ చేస్తాడు, చదువు లేనోడు ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎప్పుడు చదువుకోడు, అది గుర్తుంచుకో.